బ్యాంక్ ఆఫ్ ఇండియా 63వ బ్రాంచ్ లో రీజనల్ జనరల్ మేనేజర్ గవర్నమెంట్ ఎస్ఎల్బిసి కన్వీనర్ సివిఎన్ భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరులోని 63వ బ్రాంచ్ ఆర్టీఓ ఆఫీస్ సెంటర్ లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో 8,500 బ్రాంచ్లతోటి మన ఏపీలో 1,200 బ్రాంచ్లతోటి ఆల్ ఓవర్ ఇండియా 5th లార్జెస్ట్ బ్యాంకింగ్ సెక్టార్ గా పేరుగాంచి దినదిన అభివృద్ధి చెందుతుందని, ఇది చాలా సంతోషకరంగా ఉందని, అందుకు సహకరిస్తున్నటువంటి కస్టమర్ దేవుళ్లకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, బ్యాంకులో పనిచేస్తున్న అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. चतुष्पदे ओम शांति 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 अत्यधिष्ठदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यत्सभव्यो वेदापत्यनिर्दिनमानि भवन्तु नित्यन्तदेवास्ता विश्वकाले दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजो षण्णास्तद्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांतिः सकल देवता परिपूर्णानुग्रह प्रसाद बल सिद्धिरस्तु। నేను విజయవాడలో ఉంటాను. మా ఆఫీసు ఇక్కడ మాకు రీజనల్ ఆఫీస్ నెల్లూరు ఉంది. నెల్లూరు రీజన్లో 62 బ్రాంచులు ఉన్నాయి పబ్లిక్కి మన బ్యాంకింగ్ సర్వీస్ ఇవ్వడానికి. ఇది 63వ బ్రాంచ్ ఇవాళ ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్లో. ఇవాళ కొత్త బ్రాంచ్ ఇవాళ ప్రారంభించాము. ఖాతాదారులకి మరింత మెరుగైన సేవలు ఖాతాదారుల దగ్గరికే మన బ్యాంకింగ్ సర్వీస్ తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుందని ఆలోచించి మా రీజనల్ హెడ్ రాజశేఖర్ గారు ఈ బ్రాంచ్ని ప్రతిపాదించారు. వెంటనే మా కార్పొరేట్ ఆఫీస్ ముంబై నుంచి దీనికి పర్మిషన్ ఇచ్చి ఇవాళ ఈ శుభదినాన్న ఈ రోజున దీన్ని ప్రారంభించాము. ఇక్కడికి వచ్చిన ఖాతాదారులకి, అట్లాగే అసోసియేషన్ మెంబర్స్కి, యూనియన్ లీడర్స్కి, మా రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే మా బ్రాంచ్ హెడ్ అండి ఇవి కొత్తగా శైలజ మేడము, ఆవిడకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఖాతాదారులందరూ సపోర్ట్ చేసి ఈ బ్రాంచ్ని దినదినాభివృద్ధి చేయాలని చూస్తున్నాను. ఇకపోతే మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో 5th లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఆల్ ఓవర్ ఇండియా 8,500 పైనే బ్రాంచులు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో 1,200 బ్రాంచులు ఉన్నాయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి సమానంగా మనం బ్రాంచులు ఉన్నాయి. చాలా సర్వీసెస్ ఇస్తున్నాము. నూక్ అండ్ కార్నర్లో రిమోట్ ఏరియాలో కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులు ఉన్నాయి, సర్వీసెస్ ఇస్తున్నాము. ఇప్పుడు ఈ కొత్తగా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఇన్లైన్ విత్ ఎంఎస్ఎంఈ పాలసీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానీ, వేరే ఏ విధమైన 6 బ్రహ్మాండమైన పాలసీలు ప్రకటించింది స్టేట్ గవర్నమెంట్. దానికి అనుగుణంగా మేము యూనియన్ సపోర్ట్ అని ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా 50 లక్షల నుంచి 1,00,000 నుంచి 5 కోట్ల వరకు కూడా ఏ విధమైన కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అదే వ్యాపారాన్ని మనం కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా సిజిటిఎంఎస్సి కవర్లో లోన్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తున్నాము. ఖాతాదారులందరూ కూడా ఎవరైతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందో మా శాఖల్ని సంప్రదించి ఈ లోన్ని వినియోగించుకుని బాగా ఎంఎస్ఎంఈ యూనిట్స్ స్థాపించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి మన
నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్కి చేయాలని, అట్లాగే మన మోడీ గారు వికసిత్ భారత్ 2047కి అనుగుణంగా మనం ఎకనామిక్ డెవలప్మెంట్ చేయాలంటే ప్రతి వాళ్ళు కూడా ఈ ఏదో ఒక యాక్టివిటీ చేసి మన ఎకానమీని డెవలప్ చేయాలి, జీడిపిని పెంచాలి. అది ఓన్లీ మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేసినప్పుడే ఇది సాధ్యము. అట్లాగే మన స్టేట్ గవర్నమెంట్ సీఎం గారు చెప్పినట్టు ప్రతి ఇంట్లోనూ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. ఆ ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలంటే వాళ్ళకి క్యాపిటల్ కావాలి, వర్కింగ్ క్యాపిటల్ కావాలి. దానికి మా యూనియన్ బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుంది. ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడానికి 5 కోట్ల దాకా అది ఉంది. ఈ బడ్జెట్లో దాన్ని 10 కోట్లకి చేస్తున్నారు. త్వరలో అది కూడా ఆ సౌకర్యం కూడా అందరికీ లభిస్తుంది. అట్లాగే ఎస్హెచ్జి గ్రూపుల్లో కూడా లక్పతి దీది అని వాళ్ళకి ఏదైనా యూనిట్లు పెట్టినా కూడా మేము ఎస్హెచ్జిలో మెంబర్స్ కూడా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే గోల్డ్ లోన్స్ కానీ, అట్లాగే క్రాప్ లోన్స్ కానీ, ఈవెన్ టెనెంటెడ్ ఫార్మర్స్ కూడా మన సిసిఆర్సి కార్డ్స్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. ఆ కార్డు హోల్డర్స్ కూడా మేము క్రాప్ లోన్ 2 లక్షల వరకు కూడా ఏ విధమైన వాళ్ళ పొలాన్ని తనఖా లేకుండా ఇవ్వడానికి ఆర్బీఐ మార్గాలు ఇచ్చింది. ఆ మార్గాలకు అనుగుణంగా బ్యాంక్ పనిచేస్తుంది. ప్రతి ఖాతాదారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సంప్రదింపులు ఒక శాఖకి వెళ్ళి తీసుకోండి. ఏ శాఖలో అయినా కూడా వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ ఇన్డెఫిషియన్సీ, సర్వీస్లో ఏదైనా లోపం ఉంటే మా రీజనల్ ఆఫీస్కి కానీ, మాకు కానీ, మా సైట్లో నెంబర్స్ ఉంటే మేము మాకు దాన్ని ఎస్కలేట్ చేస్తే ఎవరైనా సరిగ్గా సర్వీస్ ఇవ్వకపోయినా వెంటనే దాన్ని కరెక్ట్ చేసి మన బ్యాంకుకి, మన రాష్ట్రానికి, దేశానికి మా బ్యాంకు ప్రధానమైన భూమిక పోషించి ఎకనామిక్ డెవలప్ చేయడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తామని మరోసారి మనం మనవి చేసుకుంటున్నాను.